Hello learners, welcome to History Capsule. Today we shall study about the land revenue systems of British. I am MSK Krishna Jyoti, lecturer in history SRR and CVR Government Degree College. ఈరోజు మనం బ్రిటిష్ భూమి శిస్తు విధానాల గురించి మాట్లాడుకుందాం. 1772-73 మధ్యకాలంలో బ్రిటిష్ పార్లమెంటు రెగ్యులేటింగ్ యాక్ట్ చేసింది. దీని ప్రకారం భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు 1600 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 1600 నుంచి 1772 మధ్య కాలంలో ఆక్రమించిన భూభాగాలన్నింటి మీద పాలనాధికారాన్ని పార్లమెంట్ నియమించిన గవర్నర్ జనరల్ అతని కౌన్సిల్ సభ్యులకు ఇచ్చారు. వారన్ హేస్టింగ్స్ మొట్టమొదటి గవర్నర్ జనరల్. వారన్ హేస్టింగ్స్, కార్న్వాలిస్, లార్డ్ వెల్లెస్లీ, విలియం బెంటిక్, లార్డ్ డల్హౌసీ వీళ్ళు తమ పరిపాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ అధికారాన్ని యుద్ధాల ద్వారానే కాకుండా ఆర్థిక సైనిక విధానాల ద్వారా నెలకొల్పారు. ఆ క్రమంలో వాళ్ళు ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానాల గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ భూమి శిస్తు విధానాలు 3: 1 శాశ్వత శిస్తు విధానం, 2 రైత్వారి విధానం, 3 మహల్వారి విధానం. ఈ చిత్రంలో మీకు కనిపించేది కార్న్వాలిస్. ఇతను భారతదేశానికి 2వ గవర్నర్ జనరల్గా 1786లో వచ్చాడు. 7 సంవత్సరాలు పదవిని నిర్వహించాడు. ఆ సమయంలో దౌత్య నీతి ద్వారా, ఆర్థిక విధానాల ద్వారా బ్రిటిష్ పరిపాలనని బలోపేతం చేయడానికి పనిచేశాడు. శాశ్వత శిస్తు విధానం లేదా జమీందారీ విధానం కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. ముందుగా కార్న్వాలిస్ ఒక కమిటీ ఏర్పాటు చేశాడు. దీనిలో బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ప్రెసిడెంట్ సర్ జాన్ షోర్, భూమి రికార్డుల కీపర్ జేమ్స్ గ్రాంట్ వీళ్ళిద్దరూ ఉన్నారు. జనరల్ కార్న్వాలిస్ కూడా ఈ కమిటీలో సభ్యుడు. బోలెడన్ని చర్చలు నడిచాయి. 1791 నాటి ఆదాయ స్థాయిని యూనిట్గా తీసుకుని శాశ్వత శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టారు. 1793లో దాన్ని అమలు చేశారు. బెంగాల్, మద్రాస్ రాష్ట్రంలో ఉత్తర సర్కార్లు, కర్ణాటకలో బారామహల్లో మొదటగా దీన్ని అమలుపరిచారు. ఈ విధానంలో జమీందారులకు భూ యాజమాన్యం ఇవ్వబడింది. వంశపారంపర్యంగా భూమి మీద హక్కులు ఇవ్వబడ్డాయి. ఎస్టేట్ కౌలు విలువలో 10/11 వంతు ఈ జమీందారులు ప్రభుత్వానికి చెల్లించాలి. 89% ప్రభుత్వానికి ఇచ్చేసి 11% జమీందారు తన దగ్గర అట్టే పెట్టుకోవచ్చు. శిస్తు ధన రూపంలో చెల్లించాలి. కార్న్వాలిస్ బెంగాల్ రాష్ట్రాన్ని 23 ఆర్థిక ఏరియాలుగా వర్గీకరించాడు. అంతకుముందు 36 ఉండేవి. ప్రతి జిల్లాకు కలెక్టర్ అనే ఉన్నతాధికారిని నియమించాడు. ఈ జమీందారీ విధానంలో సిరస్తదార్ అనే ఒక రెవెన్యూ శాఖ ఉద్యోగి కీలక పాత్ర నిర్వహించాడు. శాశ్వత భూమి శిస్తు విధానంలో 3 ప్రధాన అంశాలని పరిగణలోకి తీసుకున్నారు. వాటి మీద చర్చ నడిచింది. ఒకటి ఏంటంటే, ఈ శాశ్వత శిస్తు విధానం ఒడంబడిక జమీందారులతో చేసుకోవాలా లేకపోతే రైతుతో చేసుకోవాలా, ప్రభుత్వ వాటా ఎంత ఉండాలి, దీన్ని నిర్దిష్ట సమయంలో చేసుకోవాలా లేకపోతే శాశ్వత ప్రాతిపదికగా చేసుకోవాలా అని చర్చ నడిచింది. మొత్తానికి ఈ ఒప్పందం జమీందారులతో చేసుకున్నారు. ప్రభుత్వ వాటా 89% తీసుకున్నారు. శాశ్వత ప్రాతిపదికగా చేసుకున్నారు. దీనిలో చాలా లోపాలు ఉన్నాయి. జమీందారుల నుంచి ప్రభుత్వం ఎంత పొందాలి అనేది నిర్ణయించుకున్నారు, కానీ రైతులు జమీందారుకి ఎంత కట్టాలి అనే ఏమి ప్రత్యేకమైన లెక్క లేకపోవడం వల్ల జమీందారులు రైతులను పీడిస్తూ ఉండేవారు. ఎక్కువ డబ్బులు తీసుకునేవాళ్ళు. అలాగే డిమాండ్ చేసిన మొత్తం చెల్లించలేని రైతాంగాన్ని వాళ్ళు సాగు చేస్తున్న భూముల నుంచి ఎప్పుడైనా సరే దయాదాక్షిణ్యాలు లేకుండా తీసేసేవాళ్ళు. రైతులు చాలా బాధలకు గురయ్యారు. జమీందారులు స్వార్థ బుద్ధితో వ్యవహరించేవాళ్ళు. ప్రభుత్వ ఆదాయం నిర్ణీత కాలం వ్యవధి పూర్తయ్యే వరకు శిస్తుని పెంచే అవకాశం లేదు. ప్రభుత్వానికి మధ్యలో శిస్తుని పెంచుకోవడానికి లేదు. ఈ వ్యవస్థ, ఈ శాశ్వత శిస్తు విధానం 30 ఏళ్ళు కొనసాగింది. కంపెనీకి మాత్రం చాలా లాభాలు వచ్చాయి. రైతులు చితికిపోయారు. సో పర్మనెంట్ సెటిల్మెంట్ ఆర్ ఇస్తమరారీ స్థాయి బందోబస్త్ మెథడ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బెంగాల్, ఒరిస్సా, బీహార్ అండ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బనారస్ బై లార్డ్ కార్న్వాలిస్ in 1793. John Shore planned the permanent settlement. Under the permanent settlement, zemindars were recognized as the owners of land as long as they paid the revenue to the East India Company regularly. The amount of revenue that the Jamindar had to pay was fixed
and it was decided that it won't be raised for the given period of time. The Jamindars had to pay 10 by 11th or 89% of the revenue collected to the East India Company while keeping the rest. The Zamindars were free to fix the rent. The rights or cultivators were considered tenants or tillers of soil. Under permanent settlement, Zamindars lost their administrative and judicial functions. They were performed by the company now. If a Zamindar did not pay the fixed amount, his property was seized and sold, leading to ruin of Zamindars. This is about Permanent Settlement Act. And the second one is రెండవది రైతువారి విధానం. దీన్ని సర్ థామస్ మన్రో ప్రవేశపెట్టాడు. మన్రో 1792లో బారామహల్ కలెక్టర్గా నియమితుడయ్యాడు. కెప్టెన్ రీడ్ ఈ విధానాన్ని తయారు చేయడంలో ఇతను కెప్టెన్ రీడ్ రెవెన్యూ సూపరింటెండెంట్ మన్రోకి సహాయం చేశాడు. 1800లో మన్రో సీడెడ్ జిల్లాల కలెక్టర్ అయ్యాడు. 1802-1807 మధ్య భూ సర్వే చేసి రైతుల పేరిట భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. భూములకి సంఖ్యలు కేటాయించాడు. రైతులకి నేరుగా పట్టాలు ఇచ్చాడు. మొదటగా బారామహల్ ప్రాంతాల్లో దీన్ని అమలు చేశారు. పంటలో 45% నుంచి 55% వరకు భూమి శిస్తు ఉండేది. ఈ పద్ధతిలో కంపెనీ అధికారులు రైతు నుంచి నేరుగా భూమి శిస్తును వసూలు చేసేవాళ్ళు. తను సాగు చేస్తున్న భూమి మీద రైతులకు పూర్తి హక్కులు ఉండేవి. భూమిని సర్వే చేసి గ్రామాన్ని యూనిట్గా తీసుకుని మొత్తం గ్రామంలో సాగు భూమి మొత్తాన్ని పరిగణలోకి తీసుకుని శిస్తును నిర్ణయించేవాళ్ళు. అయితే అతివృష్టి అనావృష్టి వచ్చినప్పుడు రైతుకు భూమి శిస్తు చెల్లించేందుకు మినహాయింపు ఇవ్వలేదు. కాబట్టి ఈ విధానంలో కూడా రైతులు ఇబ్బంది పడ్డారు. జమీందారుల స్థానంలో కంపెనీ ప్రభుత్వమే అతిపెద్ద జమీందారుగా మారింది. రైతువారి విధానంలో భూమి శిస్తు రేటును ప్రభుత్వం కావాల్సుకున్నప్పుడల్లా పెంచేసేది. ఈ చర్యను ప్రశ్నించే హక్కు రైతులకు లేదు. కరువులు, వరదలు ఇవన్నీ వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం రైతాంగాన్ని పన్నుల కోసం పీడించేది. దీనివల్ల కూడా ప్రాచీన మధ్యయుగాల కంటే ఒక్కొక్కసారి దిగజారింది. కానీ కొంతవరకు జమీందారీ విధానం కన్నా ఇది మేలైనది అనే అభిప్రాయం కూడా మనకి వినిపిస్తుంది. రైతువారీ సిస్టమ్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ బాంబే, మద్రాస్, అస్సాం అండ్ బేరార్. Sir Thomas Munro introduced it in Madras. It was during the term of Lord Hastings. Since there were no zamindars in South India, the company recognized the peasants as the proprietors. Under the Raitwar system, a direct settlement was made between the government and the Rait or cultivator. The revenue was fixed for a period from 20 to 40 years, where every individual was responsible for payment of revenue. So long as he paid the revenue in time, the peasant was not evicted from the land. Every peasant was held personally responsible for direct payment of land revenue to the government. The revenue was fixed on the basis of quality of the soil and the nature of crop. మహల్వారీ పద్ధతి. మహల్ అంటే మహారాష్ట్ర కాలంలో ఒక పరిపాలన విభాగం. పన్ను వసూలు కోసం ఈ మహల్ని ప్రమాణంగా తీసుకున్నారు. హాల్ట్ మెకంజీ మరియు రాబర్ట్ మెర్టిన్స్ బర్డ్స్ 1822లో దీన్ని ప్రారంభించారు. గంగా నది లోయలోను, వాయువ్య భారతంలో కొన్ని ప్రాంతాల్లో, మధ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో దీన్ని అమలు చేశారు. 2/3 వంతు శిస్తుగా వసూలు చేసేవాళ్ళు. విలియం బెంటింగ్ కాలంలో 66% వసూలు చేశాడు. మహల్వారీ సెటిల్మెంట్ started by Holt Mackenzie and Robert Mertins Bird in 1822. In 1833, the Mahalwari system was introduced under William Bentinck. This was basically a modified form of the Zamindari system introduced in the Ganga Valley, Punjab, Northwest Frontier Province, parts of central India. The basic unit of revenue settlement was the village or the mahal. As the village lands belonged jointly to the village community, the responsibility of paying the revenue rested with the entire mahal or the village community. So the entire land of mahal, the village, was measured at the time of fixing the revenue. There were also known as bhaichare or mahals, which were basically groups of villages. Yet its benefit was largely enjoyed by the government. ఈ చిత్రంలో మీరు ఏ ఏ ప్రాంతాల్లో వివిధ భూమి శిస్తు విధానాలు అమల్లోకి వచ్చాయో చూడొచ్చు. భూమి శిస్తు విధానం, శాశ్వత శిస్తు విధానం బెంగాల్, బీహార్, ఒరిస్సా. రైతువారి విధానం దక్షిణ భారతదేశం ప్రాంతాల్లో మన్రో దొరగారి చేత ప్రవేశపెట్టబడ్డాయి, అమలుపరచబడ్డాయి. మహల్వారీ విధానం నార్త్ వెస్ట్ రీజియన్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా.
ఈ విధానాల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కువ భూమి శిస్తు తీసుకున్న దానికి ప్రతిఫలంగా వ్యవసాయ అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పంట ఉత్పత్తి ఆశించినంతగా లేనప్పటికీ రైతాంగాన్ని బలవంతం చేసి పీడించి శిస్తు వసూలు చేసేది. బ్రిటిష్ ప్రభుత్వం, న్యాయశాఖ, పోలీస్ శాఖలు ఇవేమి కూడా రైతుల హక్కుల రక్షణ కోసం ఏమాత్రం శ్రద్ధ చూపించలేదు. బెంగాల్ రాష్ట్రంలో రైతులు సాగు భూమిని నిర్ణీత సీజన్ కోసం కౌలుకు తీసుకునేవారు. పైకాష్ అనేవారు దాన్ని, పైకాష్. తర్వాత కొంతమంది శాశ్వతంగా కౌలుకి భూమిని తీసుకునేవాళ్ళు. ఇది ఖుద్ ఖాస్తా విధానం అంటారు దీన్నే, ఖుద్ ఖాస్తా. ఏదేమైనప్పటికీ ఈ భూమి శిస్తు విధానాల వల్ల బ్రిటిష్ వాళ్ళ అధికారం, పరిపాలన స్థిరమైంది. మొఘల్ కాలంలో పోలీస్, న్యాయ, రెవెన్యూ అధికారాలు చెలాయించిన సుబేదార్లు, జమీందార్లు తమ అధికారాలు కోల్పోయారు. స్వదేశీ రెవెన్యూ వసూలు అధికారాలు అంతవరకు ఉన్న సాయుధ బలగాలు రద్దు చేయబడ్డాయి. బ్రిటిష్ ఖజానాకు నిర్ణీత కాలానికి నిర్ధారించిన మొత్తం ఆదాయం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళ నుంచి హక్కులు పొందిన స్వదేశీ అధికారులు, జమీందారులు, మహల్దారులు వీళ్ళంతా కూడా బ్రిటిష్ సామ్రాజ్యానికి రక్షకులుగా మారారు. వాళ్ళు స్వదేశీ రైతాంగ క్షేమాన్ని పట్టించుకోలేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ దేశంలో సంప్రదాయబద్ధంగా భారతీయ రైతాంగం పండించే ఆహార పంటలకు బదులుగా వాణిజ్య పంటలు పండించమని బలవంతం పెట్టారు. దానివల్ల రైతులకి ఆహారం కొరత ఏర్పడేది. అలాగే బ్రిటిష్ ఇండియాలో ఈ వాణిజ్య పంటల పెంపకం కారణంగా అనేక కరువులు సంభవించాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.